హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ సల్మాన్ ఖాన్ అండ్ రేష్మిక మండానే యాక్ట్ చేసి అండ్ ఏఆర్ మురుగదా డైరెక్ట్ చేసిన లైక్ సికిందర్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. లైక్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన లైక్ వన్ ఆఫ్ ద వరస్ట్ మూవీ అని ఇది కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. లైక్ ఏఆర్ మురుగదాస్ ఫ్లాప్ కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. లైక్ స్పైడర్ అనే సినిమా అండ్ దర్బార్ అనే సినిమా, బట్ తన ఫ్లాప్ కూడా లైక్ ఒక రెస్పెక్ట్ అనేది తీసేసిన సినిమా అయితే లైక్ సల్మాన్ ఖాన్ స్టార్డమ్ అనేది కంప్లీట్లీ అసలు వేస్టెడ్ అయింది. అండ్ సల్మాన్ ఖాన్ ఫ్లాప్ స్ట్రీక్ అనేది కంటిన్యూ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఒక ఏరియా ఉంటుంది. సో ఆ ఏరియాకి ఒక పెద్ద మనిషి, లేకపోతే ఆ ఏరియాలో ఒక హీరో మన సల్మాన్ ఖాన్, తన భార్య వచ్చేసి లైక్ రేష్మిక మండానా. అండ్ మనం చూసుకుంటే కనుక లైక్ ఒక సల్మాన్ ఖాన్కి అండ్ ప్రతీక్ బాబర్కి ఒక ఇష్యూ అనేది జరుగుతుంది. సో ప్రతీక్ బాబర్ ఎవరో కాదు, సో మినిస్టర్ కొడుకు. సో మినిస్టర్ వచ్చేసి లైక్ సత్యరాజు. అండ్ ఈ ప్రాసెస్లో మనం చూసుకుంటే కనుక లైక్ రేష్మిక అనేది చనిపోతుంది. సో చనిపోయిన తర్వాత తన ఆర్గన్స్ అనేది డొనేట్ అయితే చేస్తుంది. సో అప్పుడు లైక్ సల్మాన్ ఖాన్ తన ఆర్గన్స్ ఎవరికి ఇచ్చిందని చెప్పి కనుక్కుందామని చెప్పి అనుకుంటాడు. దాని తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ స్పెషల్ మెన్షన్ టు సల్మాన్ ఖాన్. సో సల్మాన్ ఖాన్ ఈ సినిమాకు ఒక హ్యూజ్ ప్లస్ పాయింట్. అండ్ మూవీలో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని అయితే బాగున్నాయి. అండ్ ఒక 15 to 20 minutes ప్రీ ఇంటర్వెల్ సీన్స్ అవి ఉంటాయి అనమాట. సో అవి అయితే కొంచెం ఓకే. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సో ఇలాంటి ఒక స్టోరీస్ని ఇంతకుముందు మనం చాలా సినిమాలు అయితే చేస్తాం. లైక్ మనం చూసుకుంటే కనుక లైక్ తమిళ్లో సర్వం అనే మూవీ అయితే వచ్చింది. సో ఆర్య అండ్ త్రిష అండ్ జేడి చక్రవర్తి యాక్షన్ మీద జరిగింది. సో ఆ మూవీ స్టోరీ అండ్ ఈ మూవీ స్టోరీ కూడా కొంచెం అయితే సిమిలర్. అండ్ పంచ్ డైలాగ్స్ కానీ అవన్నీ ఉన్నాయి, బట్ ఎక్కడ స్టోరీకి అయితే ప్లస్ అయితే అవ్వలేదు. అండ్ సాంగ్స్ అస్సలు బాగాలేదు. సో ప్రీతం అనేది బాలీవుడ్లో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. సో అతని దగ్గర నుంచి వచ్చిన సాంగ్స్ కూడా అయితే అస్సలు బాగాలేదు. అండ్ సంతోష్ నారాయణ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ కొంచెం అయితే ఓకే అనిపించింది. లైక్ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, పంచ్ డైలాగ్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎమోషన్స్ కానీ, బట్ ఏదైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, లైక్ మూవీ అయితే బాగాలేదు. సో మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అని మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.75/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.